ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచు కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 84 అధ్యాయం 2వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఎంత శ్రేష్టమైన మాట అండి. ఈ యొక్క మాటలు ఎవరు సెలవిస్తున్నారు అంటే కోరాహు కుమారులు అంటున్నారు, యెహోవా మందిర ఆవరణమును చూడాలని వారి ప్రాణం ఎంతో ఆశపడుతుందంట. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని మందిరాన్ని చూడాలి, దేవుని ఆలయంలో గడపాలి, దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేయాలి అన్న ఆశ తృష్ణ నీలో కలుగుతుందా? ఒక్కసారి ఆలోచించు. అంత మాత్రమే కాదు, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి అంటున్నాడు. నిజమే, దేవుని చూడాలి, దేవుని దర్శించాలి అని మన హృదయము ఆనందముతో కేకలు ఎప్పుడు వేస్తుంది అంటే మనం ప్రభువుని ప్రేమించినప్పుడు, యేసుక్రీస్తుని ప్రేమించినప్పుడు, యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడో, మన జీవితం ఎంత అల్పమైనదో, మనం సేవిస్తున్న దేవుడు ఎంత ఘనుడో గుర్తించినప్పుడే మనం ప్రభుని దర్శించాలని, మన హృదయం ఎల్లప్పుడూ ఆనందముతో దేవుని చూడాలని, దేవుని సన్నిధిలో ఆరాధించాలని కేకలు వేస్తూ ఉంటుందండి. ఈరోజు నీ జీవితంలో దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆశ తృష్ణ కలిగి ఉన్నావా? దేవుని దర్శించాలి, దేవునితో సహవాసం చేయాలి అన్న ఆసక్తితో దేవుని సేవించడానికి ప్రయత్నిస్తున్నావా? లేకపోతే నీ యొక్క భక్తి జీవితాన్ని సన్నగిల్లిపోయిందా? ఏదో నామకార్థపు క్రైస్తవురాలుగా జీవించాలని ఉద్దేశించి నడుస్తున్నావా? కుటుంబ సభ్యులు రమ్మంటున్నారు, వెళ్దాం దేవుని మందిరానికి. కుటుంబ సభ్యులు దేవునికి ప్రార్థిస్తున్నారు, మనము ప్రార్థన చేద్దాం. కుటుంబ సభ్యులు ఏది చెప్తే, స్నేహితులు ఏం చెప్తే దాని ప్రకారంగా వెళ్దాంలే అని ఒకరు చెప్తే నువ్వు వెళ్తున్నావా? నీ మటుకు నువ్వే ఆశతో తృష్ణతో ప్రభుని సేవించడానికి ముందడుగులు వేస్తూ ప్రభు సన్నిధికి వెళ్తున్నావా? ఒక్కసారి దృష్టి ఉంచు. ప్రభు ఈరోజు నీ నుంచి నా నుంచి ఆశపడుతుంది, కోరాహు కుమారుల వలె మనం ఉండాలనే. మనం ఎల్లప్పుడూ దేవుని మందిరానికి వెళ్ళాలన్న ఆశ తృష్ణ కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేయాలి, దేవుని దర్శించాలి అన్న ఉద్దేశంతో మనం దేవుని మందిరానికి రావాలి. మనం ఎలా జీవిస్తున్నా ప్రభు దృష్టికి ఇష్టంగా బ్రతకాలన్న ఆశ ఉద్దేశంతోనే బ్రతకాలండి. ఆ విధంగా ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు కోరాహు కుమారుల్ని ఎలాగైతే ఈరోజు క్షణం వరకు సాక్షులుగా నిలవబెట్టి మనందరికీ ఒక చక్కటి మాదిరిని ఇచ్చాడో, మనల్ని కూడా ఇతరులకి ఆ విధంగానే మాదిరిగా ప్రభు నిలవబెడతాడు. అటువంటి గొప్ప కృప, ప్రభు కొరకు జీవించే గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.